హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక కొత్త రెసిపీ అండి. చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. ఓకే, చూస్తుంటే నోరు ఊరుతుందా? అయితే మొన్నంతా కుమారి అంటే ఇప్పుడేమో నెల్లూరు చేపల పులుసు ట్రెండింగ్లో ఉంది. సో రండి చేసేసుకుందాం. నెల్లూరు వారి చేపల పులుసు. సో దీనికి ఫ్రెష్గా మా వాచ్మెన్ గారు తెచ్చారండి. మంచి ఫిష్ దొరికిందండి, ఫ్రెష్గా లైవ్ ఫిష్ అని తెచ్చారు. సో ముందైతే నీట్గా కడిగేసుకున్నాను, వాష్ చేసేసుకున్నాను, స్కేల్స్ అవి లేకుండా నీట్గా కడిగేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఉప్పు అండ్ పసుపు. సో రెగ్యులర్గా యూజువల్గా అయితే ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి, ఫ్రెష్గా దొరికే ఫిష్ దొరుకుతాయి కాబట్టి సో ఫ్రై చేయక్కర్లేదు, ఊరికనే పులుసులో వేసేసుకోవచ్చు. పీసు ముక్క బాగానే ఉంటుంది. బట్ మాకైతే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేసేది ఫిష్ ఫ్రై చేసి తర్వాత కర్రీ చేసేది. సో అలా ఏమవుతుందంటే ఫిష్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, పీస్ గట్టిగా ఉంటుంది. సో పులుసులో ఎంతసేపు ఉడికినా కానీ బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నాకైతే అదే టేస్ట్ అలవాటు అయిపోయింది. సో అలానే చేసుకుంటాను. ఫిష్ ఫ్రెష్గా ఉన్నా కానీ ఫస్ట్ ఫ్రై చేయడమే ప్రిఫర్ చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో ఫిష్ పులుసులో ఎక్కువ లాంగ్ ప్రొసీజర్ ఏంటంటే ఫిష్ ఫ్రై చేయడమేనండి. పులుసు తొందరగానే అయిపోతుంది. సో ఇలా ఫిష్ ఒకటిగా డీప్ ఫ్రై చేసుకుందాం. పిల్లలకైతే ఇలా డీప్ ఫ్రై చేసిన పీసెస్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నాకైతే చిన్నప్పుడు బాగా ఇష్టం తినేదాన్ని. సో ఇప్పుడు అలా తగ్గిపోయింది కానీ. సో ఇలా ఫ్రై చేసేసుకుందామండి పీసెస్ అన్నీ. సో ఇవి పీసెస్ ఫ్రై అవుతున్నాయి కదా, ఈలోగా మనకి పులుసులోకి కావాల్సినవి చెప్తాను. ఏం లేదండి, జస్ట్ ఆనియన్, టమాటోస్ అండ్ ఒక మ్యాంగో. అయితే ఈ పులుసు స్పెషాలిటీ ఏంటంటే అండి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము, పచ్చిమిర్చి వేయము, కొత్తిమీర కూడా వేయము. ఇదే స్పెషాలిటీ దీనిది. సో సింపుల్గా జస్ట్ ఆనియన్, టొమాటో. సో ఆనియన్స్ని ఇలాగా రోట్ ఉంటే రోట్లో దంచుకోవాలండి. నా దగ్గర రోట్ లేదు. సో ఇందులో చిన్నది అమలు దస్తా ఉంటే ఇందులో దంచుకుంటున్నాను ఫర్ ఒథెంటిక్ రెసిపీ అనమాట. మిక్సీ కూడా కొట్టేసుకోవచ్చు, బట్ ఇలా అయితే కొంచెం ఒథెంటిక్గా ఉంటుందేమో డిష్ అనేసి అలా చేస్తున్నాను. ఓకే, ఇంకా మ్యాంగో మొత్తం పట్టదు. 1 కిలో ఫిష్ అండి ఇది. 1 కిలో ఫిష్కి ఒక లెమన్ సైజ్ చింతపండు అండ్ ఒక ఇగోండి మ్యాంగోస్ కట్ చేశాను కదా, ఒక 2-3 పీసెస్ మ్యాంగోస్ పడతాయి. సో చింతపండుని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా టమాటోస్ రెండు కూడా నేను అందులో దంచేసుకున్నాను, కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టాను. సో ఇదిగో చింతపండు వాష్ చేసేసి కడిగేసి ఇంకా కొంచెం వాటర్ వేసి పెట్టాలండి పక్కన. ఈలోగా నానుతుంది అది. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో టొమాటో వెళ్తుంది, చింతపండు వెళ్తుంది, ఇంకా మ్యాంగో కూడా వెళ్తుంది కాబట్టి దాని అకార్డింగ్లీ మీరు పులుపు అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే పులుపు అనేది ఎక్కువైపోతుంది. పీసెస్ ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి ఫిష్ పీసెస్. ఇదిగోండి ఆనియన్స్ ఇంకా టమాటోస్ రెండు కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకున్నాను. అండ్ మ్యాంగో పీసెస్. ఇందులో పచ్చిమిర్చి వేయక్కర్లేదండి, కారమే, చిల్లీ పౌడరే మనకు కారం తెస్తుంది. ఓకే, సో ఇగో ఈ 3 పీసెస్ అయితే సరిపోతుంది. 1 కిలో ఫిష్ తీసుకున్నానండి నేను. 1 కిలో ఫిష్కి ఒక టమాటో, ఆ చింతపండు ఇంకా మ్యాంగో పీసెస్. ఈలోగా పక్కన కొంచెం మసాలా పౌడర్ కొట్టుకోవాలండి దీనికి, ఫిష్ మసాలా. సో దీనికోసమని కొంచెం మెంతులు, 1 స్పూన్ మెంతులు, కొంచెం ఒక 2 స్పూన్స్ ధనియాలు కొంచెం ఎక్కువ ఉండాలి, మెంతులు తక్కువ ఉండాలి. అండ్ 1 స్పూను ఏమొచ్చి ఆవాలు కూడా కొన్ని 1 స్పూన్ ఆవాలు అయితే సరిపోతుంది. ఈ మూడింటిని బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడమే, అంతే మసాలా. ఇందులో గరం మసాలా కూడా వెళ్ళదండి, అసలు గరం మసాలా కూడా అవసరం లేదు. ట్రై చేస్తున్నాను, రెసిపీ ఎలా వస్తుందో చూద్దాం. రెగ్యులర్గా ఎందుకులే, ఎప్పుడు చేసుకునేటట్టే చేసుకోవడం ఎందుకు, ఈసారి కొంచెం ఈ స్టైల్లో చేసుకుందాం అనేసి ట్రై చేశాను. రెసిపీ అయితే టేస్ట్ అయితే బాగుంది చాలా. చూద్దాం మీకు కూడా ఎలా నచ్చుతుందో లాస్ట్లోకి వచ్చేసరికి.
సో ఇదిగోండి డీప్ ఫ్రై చేశాను కదా ఫిష్, ఆయిల్లోని ఆనియన్స్ టొమాటోస్ వేసేసుకున్నాను. కల్లుప్పు వేస్తున్నానండి. పులుసులోకి ఎప్పుడు కూడా మామూలు సాల్ట్ కన్నా కల్లుప్పే బాగుంటుంది. వేసుకొని మూత పెట్టేసుకోవడం. అవేమో మగ్గుతాయి కొంచెం. ఒక 2 to 5 minutes మగ్గిన తర్వాత మగ్గినాయి. ఉల్లిపాయలు టొమాటో కూడా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడేమో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, బికాజ్ పులుపు ఎక్కువ ఉంది కాబట్టి కారం కూడా ఎక్కువే పడుతుంది. సో ఇందులో నేను రెగ్యులర్గా వాడే కారంతో పాటు కొంచెం చిల్లీ పౌడర్, మామూలు ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ నార్మల్గా ఉంటుంది కదా, అది కూడా కొంచెం కలిపాను. సో దట్ కలర్ బాగా వస్తుందండి, రెడ్ కలర్. ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం. జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసుకొని చింతపండు పులుసు మనం తీసి ఉంచాము కదా, అది పోసుకోవడమే. కరివేపాకు కొంచెం. ఇగోండి ఇప్పుడు చింతపండు పులుసు తీసుకొని అది కూడా అందులో వేసేసుకోవడమే. ఫిష్ ఫ్రై అవ్వడమే లేట్ అండి. పులుసు అయితే 10 minutesలో రెడీ అయిపోయింది. పులుసు ప్రాసెస్ అయితే చాలా ఈజీ, మినిమల్ ఇంగ్రీడియంట్స్తో అయ్యింది. సో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేవు కాబట్టి తొందరగానే అయిపోయింది నాకు. ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అది ఉడికిపోయినట్టే. ఇంకా జస్ట్ పులుసు మరగడమే. చిక్కబడితే మనకి పులుసు రెడీ అయిపోయినట్టు. ఇక పులుసు వేసేసాం కదా. కలర్ చూసారా, నోట్లో లాలాజలం వస్తుందా లేదా మీకు? మీకు విషయం తెలుసా, మనం ఏదైనా డిష్ తినే ముందు మన నోట్లో నీళ్ళు వచ్చింది అనుకోండి, మనకి తొందరగా డైజెషన్ అయిపోతుందంట అది తిన్న తర్వాత. జ్యూసెస్ ఏమైతే సాలివరీ గ్లాండ్ సిక్రెట్ చేస్తుందో అది మనకి డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుందంట. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసుకుంటే తొందరగా డైజెషన్ అయిపోతుంది. చేసుకోండి మీరు కూడా, ఓకేనా? సో ఇదిగోండి బాయిల్ అయిపోయింది. ఒక బాయిల్కి వచ్చింది. నేను టేస్ట్ చేస్తున్నాను సాల్ట్ అది సరిపోయిందో లేదో. ఇది బాయిల్ అయిన తర్వాత ఇంకా ఫిష్ పీసెస్ అందులో వేసుకోవడమే. సాల్ట్ కొంచెం తగ్గింది, సో పైనుంచి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది ఏంటంటే పులుపు కదా, చల్లారిన తర్వాత ఇంకా తగ్గిపోతుంది. సో కొంచెం మనకు సాల్టీగానే ఉండాలన్నమాట. సో దట్ కూల్ డౌన్ అయిన తర్వాత మనకు కరెక్ట్గా వస్తుంది టేస్ట్. ఇదిగోండి ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఇలా మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవాలండి లాస్ట్లోని. ఇంకా అన్నీ వేసుకున్నాక లాస్ట్లో మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం మసాలా పొట్టిన పొడి కూడా వేసుకుందాం. ఇదిగోండి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అవి 3 కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవడం. అయితే ఇదంతా పౌడర్ అంతా పట్టదండి, ఇంకా 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా మిక్సీ కట్టేసుకొని మెత్తగా లాస్ట్లో పులుసు దించే ముందు ఇది వేసుకోవడమే పౌడర్. కొంచెం మెంతులు, ధనియాలు అండ్ కొంచెం ఆవాలు, ఈ 3 ఫ్రై చేసుకొని కొట్టుకోవాలండి. దీనివల్ల అయితే టేస్ట్ చాలా బాగుందండి, డిఫరెన్స్ వచ్చింది. రెగ్యులర్ పులుసు కన్నా ఈ పులుసు టేస్ట్ మేబీ దానివల్ల డిఫరెంట్గా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. వైట్ రైస్తో పాటు తింటే చాలా బాగుంది అసలు. సో గబగబా మీరు కూడా ట్రై చేసేసుకోండి, ఈజీ కదండి. ట్రై చేయండి ఈసారి, మీకు కూడా నచ్చుతుంది. నేనైతే రైస్ పెట్టేసుకున్నాను, రైస్తో పాటు పులుసు వేసుకొని ఇంకా తినడమే. ఇది చేసుకున్న వెంటనే కన్నా మార్నింగ్ చేసుకుంటే నైట్కి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ట్రై చేసి రెసిపీ కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.